తమిళ చూసి మీ అందరికి అర్థమైపోయి ఉంటుంది ఈ వీడియో దేని గురించి అనేది. హాయ్ హలో అందరు ఎలా ఉన్నారు, బాగున్నారా? వెల్కమ్ టు మై ఛానల్ వరల్డ్ ఆఫ్ పుచ్చమ్మ. సో లైక్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదామా? దుబాయ్ నుండి మేము గోల్డ్సూక్కి వెళ్తున్నాము. సో ఇక్కడ మేము బోట్లో ఎక్కామన్నమాట. ఈ బోట్ కాస్ట్ వచ్చేసి ఓన్లీ 1 దిరమ్. సో ఈ 1 దిరమ్ బోట్ ఎందుకు ఎక్కామంటే దారిలో వెళ్ళేటప్పుడు అక్కడంతా చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది లొకేషన్, కానీ ఆ వెదర్ని ఎంజాయ్ చేస్తూ అలా అన్నీ చూస్తూ వెళ్తే చాలా బాగుంటుంది. ఆ ఎక్స్పీరియన్స్ అయితే చాలా చాలా బాగుండే. అండ్ దెన్ మనం ఇప్పుడు నెక్స్ట్ డైరాకి వెళ్తున్నాము. డైరాలోని గోల్డ్సూక్కి వెళ్తున్నాము. లాస్ట్ టైం దుబాయ్లో ఉన్నప్పుడు అసలు ఎక్కడికి వెళ్ళడం కుదరలేదు. నేను లాస్ట్ టైమే అక్కడ దుబాయ్లో ఉన్నప్పుడు అడిగాను అన్నమాట చాలాసార్లు, ఒకసారి డైరా వెళ్దాము, గోల్డ్సూక్ చూద్దాము, నేను ఎప్పుడు చూడలేదు అని అడిగాను అనమాట. సో ఈసారి తనకి ఆఫ్ ఉన్నప్పుడు హనీనని తీసుకొని ఈసారి వాళ్ళైతే డైరాకి వెళ్దాము, నేను గోల్డ్సూక్ మొత్తం చూపించుకొని వస్తాను అని వెళ్ళామన్నమాట. ఉంటే చాలా బాగుంది ఎక్స్పీరియన్స్ అయితే. చల్లగా ఉంది వెదర్. ఇక్కడ చలి పెట్టదని అంటారు, అది జస్ట్ వాటి మాటలే. చాలా అంటే చాలా చలిగా ఉంది యాక్చువల్లీ. వింటర్స్ చాలా అంటే చాలా లైక్ స్వెటర్ మొత్తం ప్యాక్డ్ లేకపోతే మాత్రం ఇంకా ఫీవర్ కానీ కోల్డ్ కానీ వచ్చే సిచ్యువేషన్స్ ఉంటాయి. సో మేమైతే ఫుల్ కవర్డ్గానే వెళ్ళాము. దుబాయ్లో ఉన్నామన్నమాట. అంటే దుబాయ్ ఇన్ ద సెన్స్ పాత దుబాయ్, ఓల్డ్ దుబాయ్. సో ఇక్కడ ఓల్డ్ దుబాయ్ అంటే కల్చర్స్ కానీ చాలామంది ఇండియన్స్ కనిపిస్తూ ఉంటారు మనకి ఇక్కడ. సో మనకి ఇండియాలో ఉండే గ్రాసరీస్ కానీ ఏవైనా కానీ మనం ఉన్న ప్లేస్లో దొరకట్లేదు అని అంటే దుబాయ్లో ఈజీగా దొరికేస్తుంది. ఫుడ్తో సహా అన్నీ దొరుకుతాయి అన్నమాట. అండ్ రీజనబుల్ ప్రైసెస్లో, చాలా రీజనబుల్ ప్రైసెస్లోనే దొరికేస్తాయి. సో మేమైతే అలా పడవని దీన్ని అబ్రా అంటారు అనమాట. అబ్రాలో వెళ్తూ ఉన్నాము. వెళ్ళేసి ఒక 5 minutes 10 minutes రైడ్ ఉంటుంది అంతే. బోట్లోని కాదు, మెట్రోలో కూడా వెళ్ళొచ్చు మీరు. నియర్ బై మెట్రో ఉంటుంది గోల్డ్సూక్ డైరా వెళ్ళడానికి. దుబాయ్ చాలా సేఫ్ ప్లేస్ అండి లేడీస్కి కానీ ఎవరికైనా కూడా. లైక్ ఇక్కడ ఏదైనా క్రైమ్ జరిగినా కానీ, ఏదైనా యాక్సిడెంట్ అయినా కానీ విత్ ఇన్ 30 secondsలో పోలీస్ వాళ్ళు వస్తారు. ఇక్కడ అంబులెన్స్ కానీ, ఎయిర్ అంబులెన్స్ కానీ అన్నీ ఉంటాయి. సో ఇక్కడ దుబాయ్లో వచ్చేసి లాస్ట్ టైం మేము ఉన్నప్పుడు కన్నా ఇప్పుడు చాలా రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ చేంజ్ అయ్యాయి. అండ్ ఇంకా కొన్ని ప్లేసెస్లో అయితే లైక్ లివింగ్ కాస్ట్ అన్నీ కూడా చేంజ్ అయ్యాయి, చాలా పెరిగాయి అన్నమాట. అంటే ముందులాగా లేదు, ఇప్పుడు చాలా క్రౌడెడ్గా ఉంది. అందుకే రూల్స్ అండ్ రెస్ట్రిక్షన్స్ బాగా ఎక్కువైపోయినాయి ఇక్కడ. అండ్ దుబాయ్కి రావాలి అనుకున్నా కూడా వీసా రూల్స్ చేంజ్ అయిపోయాయి చాలా. లైక్ సమ్ అమౌంట్ చూపించాల్సి వస్తుంది అకౌంట్లో, అండ్ రిటర్న్ టికెట్స్ కూడా చూపించాల్సి వస్తుంది. అండ్ మనం ఎక్కడ ఉంటున్నాం దుబాయ్లో అనేది కూడా ప్రూఫ్ చూపించాల్సి వస్తుంది అనమాట. సో ఇలాంటి చిన్న చిన్నవి చాలా రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ చేంజ్ అయ్యాయి. ఫైనల్గా అయితే మనం వచ్చేసాము. ఇప్పుడు మనం ఇక్కడ దిగాలన్నమాట. ఇక్కడ దిగిన తర్వాత అలా నడుచుకుంటూ అటు వెళ్తే మనకి గోల్డ్సూక్ కనిపిస్తుంది. బోట్ దిగిన తర్వాత రోడ్ క్రాస్ చేస్తే మనకి ఓల్డ్ బల్దియా స్ట్రీట్ అని కనిపిస్తుంది. సో దాని ముందు ఇక్కడ ఒకటి పెద్దది ట్రంక్ పెట్టెలా ఉందన్నమాట. ఆ ట్రంక్ పెట్టె దాంట్లో రాజముల్లో మహారాజుల కాలం నుండి లైక్ దాంట్లో గోల్డ్ కానీ క్లాత్స్ కానీ స్టోర్ చేసుకునే వాళ్ళంట. సో దాని పక్కన నుంచి అలా లోపలికి నడుచుకుంటూ వెళ్తే ఒక స్ట్రీట్ వస్తుంది. ఆ స్ట్రీట్లోకి కొంచెం లైక్ 100-200 meters అలా నడిస్తే మనకి రైట్ సైడ్లో ఒక ఎంట్రన్స్ కనిపిస్తుంది గోల్డ్సూక్ అని. సో ఇదే గోల్డ్సూక్.
ఇదిగోండి గోల్డ్ సూక్ వచ్చేసింది ఎంట్రన్స్. సో ఇప్పుడు నేను ఇందులో నుంచి లోపలికి వెళ్తున్నాను. ఇక్కడ నుంచి మనం చూడొచ్చు ఇంకా మొత్తము. అసలు గోల్డ్ షాప్స్ అయితే ఎన్ని ఉన్నాయంటే చాలా ఉన్నాయి. అందులోకి ఎంటర్ అవ్వగానే ఏంట్రా ఇది ఇంత క్రౌడెడ్గా ఉంది, ఏంటి ఇది మొత్తం దగదగ మెరిసిపోతుంది ఏంటి అని అనుకున్నాను. కానీ చూస్తూ ఉంటే అసలు కళ్ళు సరిపోలేదు. ఎన్ని కలెక్షన్స్ మనకు హైదరాబాద్లో చార్మినార్ దగ్గర అట్లా 10-20 రూపీస్ ఆర్నమెంట్స్ ఇట్లా రోడ్ పైన తలిగేసి ఉంటారు కదా, సేమ్ అలాగే తలిగేసి ఉన్నాయన్నమాట. మేము అలా నడుచుకుంటూ వెళ్తూ ఉంటే ఎన్ని వెరైటీస్, ఎన్ని కలెక్షన్స్, అసలు కళ్ళు సరిపోలేదు. మొత్తం దుబాయ్లో ఉన్న గోల్డ్ అంతా కూడా ఇక్కడే ఉందా ఏంటి, ఇన్ని కలెక్షన్స్ ఉంటాయి. అసలు గోల్డ్లో ఎక్కడ స్టోన్ వర్క్ లేదు, ప్లెయిన్ గోల్డ్తో ఇన్ని రకాలు, ఇన్ని ఆర్నమెంట్స్, ఇన్ని గానం ఉంటాయా అని చూస్తూ ఉంటే అసలు నమ్మలేకపోయాను. కానీ చాలా సంతోషంగా అనిపించింది. నేను ఒక్కదాన్ని కాకుండా మీ అందరికీ కూడా చూపించాలనుకున్నాను. అందుకే నా కళ్ళతో మీకు కూడా చూపించాలనుకున్నాను. సో ఇలా వీడియో తీసి మీ అందరికీ కూడా చూపిస్తే హ్యాపీగా ఫీల్ అవుతారు కదా అని ఒక చిన్న ఇంటెన్షన్తోనే ఈ లాగ్ చేయడం అనేది జరిగింది. సో అలా నడుచుకుంటూ వెళ్తూ ఉంటే అక్కడ ఒక గోల్డ్ షాప్లో ఈ ఎక్వేరియం ఉండింది. ఎక్వేరియంలో కూడా గోల్డ్ ఫిష్ ఉంది. ఆ గోల్డ్ ఫిష్ అలా చూస్తూ ఉందన్నమాట, ఫింగర్స్ని అలా ఆడిస్తుంటే. అండ్ దెన్ అలా నడుచుకుంటూ వెళ్ళాము. కొన్ని క్లిప్పింగ్స్ కూడా తీసాను అనమాట. మన రెగ్యులర్ కలెక్షన్ కాకుండా చాలా యూనిక్ కలెక్షన్స్ ఉన్నాయి ఇక్కడ. ఇంత లాంగ్ చైన్స్ కానీ ఆ డీటెయిలింగ్ వర్క్, డ్రెస్సెస్, అసలు చెప్పలేమన్నమాట. ఆ ఎక్స్పీరియన్స్ చాలా బాగుండే. అసలు గోల్డ్తో డ్రెస్సెస్ కూడా ఉంటాయా అని అనుకుంటూ చూసుకుంటూ వెళ్తూ ఉండంగానే మాకు ఎన్నెన్నో డిఫరెంట్ ఆర్నమెంట్స్ కనిపించాయి. కేవలం ఆర్నమెంట్సే కాదు, యాక్సెసరీస్ కూడా కనిపించాయి. చాలా డిఫరెంట్ అండ్ యూనిక్ యాక్సెసరీస్ ఉన్నాయి అన్నమాట. మేము చూసి ఇలాంటి యాక్సెసరీస్ కూడా ఉంటాయా గోల్డ్లో అని షాక్ అయ్యాము. చూడ్డానికి ఎంత హెవీగా ఉన్నా ప్రతి డీటెయిలింగ్ నీట్గా ఫినిష్ చేస్తుంది. ఎంత బాగున్నాయి డ్రెస్సెస్. ఇవన్నీ చేయడానికి చాలా టైం పడుతుంది, అయినా కూడా చేశారు. ఇక్కడ లోకల్స్ ఇలా హెవీ జ్యువెలరీ వేసుకోవడానికే ప్రిఫర్ చేస్తారు. అందుకని చెప్పేసి ఇలా డిఫరెంట్ ఆర్నమెంట్స్ అన్నీ చేసి పెట్టారు. అండ్ యూనిక్ కలెక్షన్స్ అనమాట ఇవన్నీ. ఈ షాప్లో ఉన్నవి మళ్ళీ పక్క షాప్లో కనిపించవు మనకి. సో ఎవరి యూనిక్నెస్ని వాళ్ళు ఇట్లా డిస్ప్లేలో పెట్టి కస్టమర్స్ని అట్రాక్ట్ చేస్తున్నారనమాట. సో అందరు అలా నడుచుకుంటూ వెళ్తూనే ఆగిపోతున్నారు. అంటే వాళ్ళకి అర్థం అవ్వట్లేదు అనమాట ఇక్కడ ఏది చూస్ చేసుకోవాలి, ఎక్కడ ఆగాలి ఏంటి అనేది. డీటెయిలింగ్ చూడండి ఎంత బాగుందో. ఆ మిడిల్లో పెద్దగా లాంగ్గా కనిపించేవి నడుం పట్టీలు అనమాట. సో కొన్ని దగ్గర లైట్ ఫ్లికరింగ్ అయ్యింది, అయినా కూడా ఆ వీడియోస్ అక్కడ కూడా కొంచెం డీటెయిలింగ్ మంచిగా ఉన్నాయి ఆర్నమెంట్స్ అని చెప్పి అవి కూడా వీడియో తీసి పెట్టాను అనమాట. ఇంకా అలా ముందుకి నడుచుకుంటూ వెళ్తుంటే ఒక షాప్లో అయితే షూ కూడా గోల్డ్ చేస్తున్నారు. షూనే గోల్డా అని అనుకునే లోపు పక్కన స్పెట్స్ కూడా గోల్డ్వే ఉన్నాయి. ఎంత బాగున్నాయి చూడండి. ఎంతెంత లావు చైన్స్, బ్రేస్లెట్స్, ఎంత మంచి ఆర్ట్ వర్క్. చైన్స్ చూడండి, ఇందాక చెప్పాను కదా అట్లా తలిగేసి ఉన్నాయి అన్నీ అనేసి. ఎన్ని చైన్స్ పెట్టున్నారు ఇక్కడ. సో ఇక్కడ మేము నడుచుకుంటూ వెళ్తూ వీటిని చూసుకుంటూ వీడియో తీస్తూ ఉన్నాము. అట్లా నడుచుకుంటూ ఒక 1/2 కిలోమీటర్ వరకు అట్లా వస్తూ ఉంటే రైట్ అండ్ లెఫ్ట్లో 2 సైడ్స్లో కూడా గోల్డ్ షాప్స్ ఉన్నాయి. ఒక షాప్లో ఉన్న కలెక్షన్ మీకు మళ్ళీ వేరే షాప్లో కనిపించదు. సో డిఫరెంట్ కలెక్షన్స్ ఉన్నాయి. ఎవరి యూనిక్నెస్ అనేది వాళ్ళకు ఉందన్నమాట. మ్యాక్సిమం గోల్డ్ షాప్కి వెళ్ళి కస్టమర్స్ అందరూ కూడా కన్ఫ్యూజ్ అయిపోతారనమాట కలెక్షన్ చూసి. ఏ షాప్కి వెళ్ళాలి, ఎక్కడ తీసుకోవాలి, ఎక్కడ బాగుంటుంది అనేసి.
అండ్ మేము అలా నడుచుకుంటూ వెళ్తుంటే తర్వాత లెఫ్ట్ తిరిగాము. లెఫ్ట్ తిరిగిన తర్వాత మాకు లైక్ చాలా అంటే చాలా సర్ప్రైజింగ్గా ఉండే. ఇది చూసిన తర్వాత అయితే నేను ఫోన్ కేస్ కూడా గోల్డ్లో ఉంటాయా అని ఆశ్చర్యపోయాము. అండ్ ఫ్యాన్సీ ఫోన్ కేస్ యూజ్ చేయాలి అని అనుకున్న వాళ్ళకి, పర్టికులర్గా గోల్డ్లోనే కావాలి అనుకున్న వాళ్ళకి గోల్డ్ ఫోన్ కేస్ ఆప్షన్స్ కూడా ఉన్నాయన్నమాట. ఇదండి గోల్డ్ సూక్. నాతో అయినంత వరకు నేను మ్యాక్సిమం కవర్ చేశాను, అన్ని వీడియో క్లిప్పింగ్స్ పెట్టాను అనమాట మీరు చూడడానికి. సో మీకు నచ్చుతుందని అనుకుంటున్నాను. ఇలాంటి మోర్ వీడియోస్ కోసం నన్ను ఫాలో చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, సపోర్ట్ చేయండి. గోల్డ్ అంటే దుబాయ్, దుబాయ్ అంటేనే గోల్డ్. సో ఎంత బ్యూటిఫుల్గా ఉంది గోల్డ్ సోక్. చాలా బ్యూటిఫుల్ ప్లేస్ అండి, నాకైతే చాలా నచ్చింది. చల్ల చల్లగా గాలి వేస్తుంటే అట్లా ఇంటికి వెళ్ళిపోవాలి అని అనుకునే టైంలోనే గుర్తుకొచ్చింది యాక్చువల్లీ ద మెయిన్ ఇంపార్టెంట్ థింగ్ అనేది మర్చిపోయాం అనేది. ఇక్కడ చూపిస్తున్న ఈ రింగ్కి గిన్నీస్ వరల్డ్ రికార్డ్ వచ్చిందనమాట. సో అది కూడా డిస్ప్లేలో పెట్టున్నారు. సో మేము ఇదే చూడడం మర్చిపోయాము. మొత్తం గోల్డ్ సూక్ అంతా తిరిగిన తర్వాత మళ్ళీ రిటర్న్ రావాల్సి వచ్చింది. వచ్చిన తర్వాత మళ్ళీ దీని దగ్గరకు వచ్చి చూసాము. చూడండి ఎంత బాగుందో, చాలా బ్యూటిఫుల్గా ఉంది. ఇది ఫైనల్గా చూపించేసి మళ్ళీ మేము రిటర్న్ నడుచుకుంటూ అట్లా అబ్రా దగ్గరికి వెళ్ళి ఎక్కేసి అట్లా మళ్ళీ రిటర్న్ దుబాయ్కి వెళ్ళి అలా మళ్ళీ మెట్రో నుంచి ఇంటికి వచ్చేస్తున్నాము. నా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. ఇలాంటి మంచి మంచి వీడియోస్ అండ్ దుబాయ్ ఎలా ఉంటుందో చూపిస్తూనే ఉంటాను. లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసి నన్ను సపోర్ట్ చేయండి. ఎవరైతే ఇంటి దగ్గర ఉండి నేను చూడలేను దుబాయ్ అని ఫీల్ అయ్యే వాళ్ళందరికీ నేను ప్రతి ఒక్క ప్లేస్ చూపించాలనుకుంటున్నాను. థ్యాంక్ యూ. లైక్, షేర్, సబ్స్క్రైబ్ టు ద వరల్డ్ ఆఫ్ బుజ్జమ్మ. నెక్స్ట్ వ్లాగ్లో మళ్ళీ కలుద్దాం. బాయ్ బాయ్.